లో మన కాకినాడ దగ్గర గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ఏఎం గ్రీన్ సంస్థ వాళ్ళు సుమారుగా 83,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు మొన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా, అలాగే బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు కూడా ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మరొకటి మన దుగ్గిరాజుపట్నం దగ్గర కూడా ఒక పెద్ద షిప్ బిల్డింగ్ క్లస్టర్ రాబోతూ ఉంది. ఇది కేవలం విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వాళ్ళు, మన మ్యారిటైమ్ బోర్డు కలిసి ఈ యొక్క ప్రాజెక్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సాగర్మాల ప్రాజెక్ట్ కింద ఈ యొక్క దుగ్గిరాజుపట్నం పోర్ట్ కింద ఇప్పుడే ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చాలా వరకు పూర్తయింది. త్వరలో దీనికి కూడా భూమి పూజ కూడా జరగబోతా ఉందని కూడా మీకు ఒకసారి తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు మనం ప్రభుత్వం వచ్చినాక ఈ 2 సంవత్సరాల్లో ఒక్క మ్యారిటైమ్ బోర్డు ద్వారానే సుమారుగా 1,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ యొక్క మొన్న విశాఖపట్నం ఈ యొక్క సిఐఏ సబ్మిట్లో ఎంఓయూలు కూడా చేసుకోవడం జరిగింది. దీని ద్వారా సుమారుగా మనకి ఒక 10,000 మందికి ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా ఈ ప్రభుత్వం వచ్చినాక క్యాప్టివ్ పోర్ట్స్ మొన్న నక్కపల్లి దగ్గర ఆల్సిల్ మెటల్ వాళ్ళు సుమారుగా 1,00,000 కోట్ల పెట్టుబడితోటి ఒక పెద్ద పరిశ్రమ ఈ యొక్క స్టీల్ దాన్ని పెట్టడం జరుగుతూ ఉంది. అది కూడా పనులు కూడా ప్రారంభం కూడా అవుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చి అటు సుమారుగా ఏదైతే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాల కల్పనకి ఆయన శ్రీకారం చుట్టాడో, తప్పకుండా ఈ యొక్క ప్రాజెక్టులన్నీ అయితే 20 లక్షల ఉద్యోగాలు తప్పకుండా వస్తాయని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారు సోదరులకి ఏదైతే హామీలు ఇచ్చారో ఈ హామీలన్నీ కూడా మన ఫిషింగ్ హార్బర్లు జువ్వలదిన్న, నిజాంపట్నం, అలాగే మన మచిలీపట్నం, ఉప్పాడ దగ్గర ఫస్ట్ ఫేజ్లో 4 ఫిషింగ్ హార్బర్లు సుమారుగా 90% పనులు పూర్తయి ఉన్నాయి. అవి ఒక 3-4 నెలల్లో ఆ ఫిషింగ్ హార్బర్లు కూడా హ్యాండ్ ఓవర్ చేయటం కూడా జరుగుతుంది. దానికి కూడా ఒక కమిటీ వేసి వాళ్ళని ఎలాగా ఈ యొక్క రన్ చేయాలనే ఆలోచనతో కూడా ప్రభుత్వం రన్ చేసే ఆలోచనతో కూడా ఒక అడుగు ముందుకేసి దాన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే పనిలో కూడా ఉంది. సెకండ్ ఫేజ్ కింద నిన్నే మీరు చూసుకుంటే జీవో కూడా ఇవ్వటం జరిగింది. ఈ సెకండ్ ఫేజ్లో మనకి బుడగట్లపాలెం ఈ యొక్క దగ్గర సుమారుగా శ్రీకాకుళం దగ్గర ఇది 444.75 crores తోటి ఈ యొక్క ఫిషింగ్ హార్బర్ శాంక్షన్ చేయటం. ఇంకొకటి ఒంగోలులో కొత్తపట్నం దగ్గర పల్లిపాలెం మన ఎమ్మెల్యే జనార్దన్ గారు దీన్ని చాలా ప్రిస్టేజ్గా తీసుకొని గతంలో ఎంచుకున్న స్థానంలో కనుక పెడితే ఇది చాలా ఎవరికి ఉపయోగం ఉండదని ఈరోజు పల్లెపాలెం అయితే అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రాంతం అందరికీ అటు ఫిషింగ్ హార్బర్ వల్ల ప్రజలకు కూడా ఆ మత్స్యకారుల సోదరులకు ఉపయోగం ఉంటుందని ఒక ఆలోచనతో ఆయన అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కష్టపడి ఈ యొక్క కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ని గౌరవ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ అందరం కష్టపడి ఆయన విజ్ఞప్తి మేరకు ఈరోజు ఈ కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్కి కూడా 440 కోట్ల రూపాయలతోటి జీవో కూడా ఇవ్వటం జరిగింది. త్వరలో ఇది టెండర్లో కూడా రాబోతూ ఉంది. దీనికి శాసకీయ స్కీమ్ కింద కూడా ఫండ్స్ కూడా అలాట్ చేయటం. కాబట్టి ఈ ప్రాజెక్ట్ వస్తే చాలామందికి కూడా ఉపాధి అవకాశాలు, ఒంగోలు నగరం కూడా అభివృద్ధి చెందుతుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ సుమారుగా ఈ 3 ఫిషింగ్ హార్బర్లు కలిపి నుంచో పెండింగ్లో ఉన్న విశాఖ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కూడా మనకి రావటం వల్ల ముఖ్యంగా అది ఎక్కువ ఈ యొక్క మ్యారిటైమ్ రంగానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ రైల్వే జోన్ రావడం వల్ల మనకి సరుకు రవాణా కూడా రైల్వే ద్వారా కానీ, అటు
మనకి రోడ్ కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ బాగా ఉంటుంది. సో దాని ద్వారా మనకి చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఈ యొక్క ఫిష్ ల్యాండ్ సెంటర్లు కూడా చాలా వరకు ఇప్పటికీ 3 కేంద్రాల టెండర్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అనకాపల్లి దగ్గర రాజేపేట, దొండవాడ మరియు విజయనగరం జిల్లాలో చింతపల్లి ప్రాంతాల్లో పనులు కూడా త్వరలో ప్రారంభంగానున్నాయి. ఈరోజు మీరు కనుక చూసుకుంటే సుమారుగా ఈ కాకినాడ గేట్వే పోర్టుకి కూడా 2620 కోట్ల రూపాయలు మనం వెచ్చించడం జరిగింది. ఏదైతే మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క సుదీర్ఘ సముద్ర తీరం ఉందో దానికి మనందరం ఈ యొక్క అవకాశాలని మనం యూటిలైజ్ చేసుకొని ఈ యొక్క అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆలోచనతోటి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మనం ఈ మ్యారిటైమ్ బోర్డు ద్వారా మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ లోటు బడ్జెట్లో మన బోర్డు తరపు నుంచి ఈ యొక్క స్మార్ట్ ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ అని వడ్డీ భారం నుంచి విముక్తి కలిగించాలని ఒక ఆలోచనతో మనం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఏదైతే గత ప్రభుత్వంలో అధిక వడ్డీలతోటి వాళ్ళు విచ్చలవిడిగా ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే మనం దానికి ఒకటి వచ్చి ఈ స్మాల్ ఫైనాన్స్ SMFCL ద్వారా రుణాలని పునర్వ్యవస్థీకరణ చేసి సుమారుగా గతంలో పోల్చుకుంటే 10.40 వడ్డీతో ఉన్న రుణాన్ని ఈ SMFCL కింద మార్చి 8.38%కి తగ్గించడం ఇది ఒక ఆర్థిక విజయంగా ఈ ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనివల్ల చాలా వరకు మనకి కాస్ట్ ఆఫ్ కటింగ్ కానీ ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గడం వల్ల అటు ఈ యొక్క పనులు కూడా పూర్తి చేసుకోవడానికి ఒక అవకాశం కలిగిందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఈరోజు మన జనాభా ప్రకారం చూసుకుంటే భారతదేశం మొత్తంలో 5% మన పాపులేషన్ ఉంది. కానీ పెట్టుబడులు మాత్రం భారతదేశంలో ఈ 2 సంవత్సరాల్లో సుమారుగా 25%, 25% ఇన్వెస్ట్మెంట్స్ ఒక ఆంధ్ర రాష్ట్రానికే రావడం అనేది కూడా ఒక విజయంగా మీరు అందరూ చూడాలని కోరుకుంటా ఉన్నా. ఈరోజు మనకి సుమారుగా ఈ దుగ్గరాజపట్నం దగ్గర మన ఈ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ ద్వారా 3500 ఎకరాలు ఇప్పుడు ఆల్రెడీ మనం ఎక్వైర్ చేయడం జరిగింది. దీని ద్వారా మనకి ఫ్యూచర్లో ఈ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ కనుక క్లస్టర్స్ కానీ వస్తే చాలామందికి కూడా ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఏదేమైనా మ్యారిటైమ్ బోర్డు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కానీ పరిశ్రమలకు కానీ ఈరోజు ముందుండి ఇది ఒక సువర్ణ అవకాశంగా మనం మలుచుకునే టూరిజం కానీ అలాగే ఇటు పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ కానీ అన్నీ అభివృద్ధి చెందుతాయని రాబోయే రోజుల్లో మన భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రానికి సుమారుగా ఈ యొక్క సముద్ర తీరం ఉన్న రాష్ట్రం అత్యధికంగా రేపు డెవలప్ అయిపోయే రాష్ట్రం కూడా ఆంధ్ర రాష్ట్రం అవుతుంది కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారు సోదరుల గురించి వాళ్ళ ఈ యొక్క ఫిషింగ్కి వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారని ఆలోచన చూసి దానికి ప్రత్యామ్నాయంగా కూడా సీవీడ్ దాన్ని ప్లాంటేషన్ కూడా డెవలప్మెంట్ చేయమంటూ ఉన్నారు. దానికి శాంపిల్గా మన చిన్నగంజం మన పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు గారి కాన్స్టిట్యున్సీలో కూడా ఈ సీవీడ్ని బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా ప్రమోట్ చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. తప్పకుండా మత్స్యకారుల సోదరులకి అండగా ఈ ప్రభుత్వం ఎప్పుడూ ఉంటుంది. మీరు మొన్న నెల్లూరులో జరిగిన ఇన్సిడెంట్ కనుక చూస్తే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మత్స్యకారుల సోదరులకు కూడా ఒక హామీ ఇవ్వటం, ఆ స్పీడ్ బోట్లు కానీ అవన్నీ కూడా 2-3 నెలల్లో కూడా వాళ్ళకి అందజేయటం, వాళ్ళు ఎక్కడా ఇబ్బంది పడకూడదు. మన మత్స్యకారులు సోదరులు అయితే ముఖ్యంగా ఈ ప్రభుత్వం వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటుందని కూడా మరొకసారి ఆయన తెలియజేయడం కూడా మీ అందరూ గమనించారు. ఈరోజు మన రాష్ట్రం అందరి రాష్ట్రాల కంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ అండ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా మనం ఒక అడుగు ముందే ఉండి మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు అన్ని దేశాల్లో ప్రతి దేశానికి వెళ్ళి ఈరోజు నిన్న కూడా రష్యా వెళ్ళి
అనేక పరిశ్రమల కోసం ఈ ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వచ్చే పనిలో ఆయన పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో మనం సుమారుగా మీరు కనుక చూసుకుంటే విశాఖపట్నంలో గూగుల్ నుంచి రాయలసీమలో మన రాయల్ ఎన్ఫీల్డ్ దాకా అటు మన పుట్టపర్తిలో ఈ డిఫెన్స్ పరిశ్రమ కూడా రావటం, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే పనిలో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రజలందరూ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మ్యారిటైమ్ బోర్డు ద్వారా ఇప్పటికే సుమారుగా ఈ 4 పోర్టులు కూడా రేపు డిసెంబర్కి పూర్తి చేయబోతున్నామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే మన ప్రకాశం జిల్లాలో ఇప్పుడు బీపీసీఎల్ కానీ అలాగే ఇండోసోల్ కూడా అది త్వరలో పనులు కూడా ప్రారంభమైపోతూ ఉన్నాయి. బీపీసీఎల్కి భూమి పూజ 2-3 నెలల్లో కూడా ఉండబోద్దని కూడా మీ అందరికీ మరొకసారి విన్నవించుకుంటా ఉన్నాం. ఈరోజు మన జిల్లాలో కూడా మీరు నిన్న మొన్న కూడా చూస్తే జిందాల్లో మన కందులూరు దగ్గర జిందాల్ పరిశ్రమ కూడా రాబోతూ ఉంది. అది కూడా సుమారుగా ఒక 1800 కోట్ల రూపాయల పరిశ్రమ అవబోతూ ఉంది. అవి కూడా పనులు త్వరలో ప్రారంభమవుతాయని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వం ప్రజలకి, పేదలకి, అలాగే ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన హామీ నెరవేర్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలు మీకు అందరికీ గుర్తే ఉన్నాయి. ముఖ్యంగా మన ప్రకాశం జిల్లా కనుక మీరు చూసుకుంటే కనీసం రాళ్ళపాడు గేట్లు, మన గుళ్ళకమ్మ గేట్లు వెళ్ళిపోతే గ్రీజు కూడా వేసే పరిస్థితులు లేరు అప్పుడు ప్రభుత్వం. కానీ మన ప్రభుత్వం వచ్చినాక ఈరోజు మన జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు కానీ అలాగే ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందని, భవిష్యత్తులో లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా అన్ని స్థానాలు తప్పకుండా గెలుస్తామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.